ఎట్టకేలకు కంక్లూజన్ వచ్చేసింది. అసలు దోషులు ఎవరో, దీనికి కారణం ఏందో తెలిసిపోయింది. అయోధ్య నగరంలో జరిగినటువంటి చందా చోర్ 100 కోట్ల రూపాయల హుండీ దొంగతనానికి పాల్పడింది. దానికి కారణం ఎవరో తెలిసిపోయింది. చూడు, जो आप दान करते हैं डोनेशन, उसका चोरी हो गया, लोगों ने मिसयूज कर दिया। तो आप कांग्रेस पार्टी है ना, कांग्रेस पार्टी है ना। కరెక్టే కదా. దేశమంతా కూడా వెయిట్ చేస్తా ఉంది అసలు ఎవరు దూషి దీనివల్ల. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంలో జరిగే ప్రతి ఫెయిల్యూర్ కూడా కారణం కాంగ్రెస్ పార్టీని చూపిస్తుంది, నెహ్రూను చూపిస్తుంది, నెహ్రూ పాలన విధానాలను చూపిస్తుంది, ఆనాటి యుద్ధాలను చూపిస్తుంది. హేళనగా మాట్లాడతారు పార్లమెంటులో, హేళనగా మాట్లాడతారు రాజీవ్ గాంధీ గారిని, తర్వాత గాంధీజీ గారిని స్వాతంత్ర్యం గురించి. ఇంకా రాలేదే అయోధ్య నగరంలో ఇంత 100 కోట్ల రూపాయల భారీ స్కామ్ జరిగితే భక్తుల విశ్వాసాలు, భక్తుల కానుకలు మొత్తం దోచేస్తే దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాడు తీసుకునే విధానాలని చెప్పాలి కదా. ఇంకా చెప్పలేదని వెయిట్ చేస్తా ఉన్నాం. కానీ నాయకులు చెప్పలేదు, కానీ నాయకుల చేత పాలింపబడే ప్రజలు మాత్రం చెప్తున్నారు. అంధభక్తుల లేకపోతే कांग्रेस पार्टी है ना, कांग्रेस पार्टी है ना। बीजेपी है, बीजेपी यूपी में बीजेपी है, यूपी है बीजेपी नहीं, यहाँ अयोध्या में लोकल है ना, लोकल कांग्रेस पार्टी है ना, इसलिए कौन है। అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్ లో ఉంది, యోగి రాజ్యంలో ఉంది, యోగి పాలనలో ఉంది. యోగి ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి కమిటీ ట్రస్ట్ ఏదైతే ఉందో, అయోధ్య రామ్ లల్లా మందిర్ ఫస్ట్ గేట్ దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్ దగ్గర నుంచి గర్భగుడిలో ఉన్నటువంటి ఆలయ పూజారి వరకు కూడా యోగి గారి తెలియకుండా ఏముండదు. ఆ ప్రభుత్వం నియమించిన వాళ్ళే అక్కడ ఉంటారు, ట్రస్ట్ సభ్యులతో సహా. అందులో అక్కడ ఉన్నటువంటి బీజేపీ నగరం ఏదైతే ఆ లోక్సభ ఉందో అక్కడ ఎస్పీ అభ్యర్థి ఉంటాడు, అవధేష్ ప్రసాద్. అతను లోక్సభ అభ్యర్థి, అతనే గెలిచారు. ఎస్పీకి సంబంధించిన వ్యక్తి అక్కడ ఎంపీగా ఉన్నారు. అయోధ్య అసెంబ్లీ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే వేద్ ప్రసాద్ గుప్తా. మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వచ్చిందండి? నామరూపాలు లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదు. వార్డు మెంబర్లు, కౌన్సిల్లు, తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీల దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఎలా వచ్చింది? చూసారు ఎలా చెప్తా ఉందో, కాంగ్రెస్ పార్టీ అయినా అని చెప్పి ఎంత బాగా మాట్లాడుతూ ఉందో. అది అన్నమాట. నాయకులను ప్రిపేర్ చేయడం కాదు రాజకీయ పార్టీ. ఒక రాజకీయ పార్టీ ప్రజలనే ప్రిపేర్ చేసింది. తనకు సంబంధించిన ఎవరైతే ఆ పార్టీని ప్రేమిస్తారో, ఆ పార్టీని భక్తితో పూజిస్తారో, భక్తితో పూజించేలా ఆ ప్రజల్ని ప్రిపేర్ చేసింది. ఆ పార్టీకి అండగా ఎన్ని రోజులు నాయకులు డబ్కాలు కొడతారు. అలా కాకుండా ఒక వర్గం ప్రజల్ని ఆ పార్టీ తనకు అనుకూలంగా మార్చేసింది. మన కళ్ళ ముందర తప్పు జరిగిన ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది అంధభక్తుల వర్గమే ఆ పార్టీని వెనకేసుకొని వస్తుంది. ఇది అయోధ్య నగరంలో జరిగినటువంటి హుండీ చోరికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కదా ఇక్కడ ఉండేది అని అంధభక్తురాలు చెప్తా ఉంది కదా, ఆ విధంగా ప్రిపేర్ చేసి పెట్టింది.